నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి ఇంకా ఏపీకి బాయ్ బాయ్ చెప్పినట్టేనా, ఇంకా తను అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారా? సో ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లికి ఏపీకి ఇంకా గుడ్ బై చెప్పేశారు. తను ఇంకా వేరే చోట ఉండడానికి ఇష్టపడుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేయడం కానీ అక్కడి నుంచే వ్యాపార సామ్రాజ్యం స్థాపించడం కానీ జరిగేదని నేను చాలా సందర్భాల్లో విన్నాను. ఈవెన్ మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పీసీ చీఫ్గా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడైనా వచ్చి పులివెందులు టచ్ చేసి వెళ్ళేవారు తప్ప ఆంధ్రాలో ఉండేది చాలా తక్కువ అని నేను చాలా సందర్భాల్లో విన్నాను. ఒకసారి ఒక 20 years బ్యాక్ అనుకుంటా ఇండియా టుడేలో కూడా ఒక ఆర్టికల్ వచ్చిందనమాట, ది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. సో అప్పుడు ఆయన చాలా యంగ్ స్మార్ట్గా ఉండేవాడు. సో అప్పుడు కూడా ఎట్లా బెంగళూరు సామ్రాజ్యంగా చేసుకొని చాలా బిజినెస్లు చేస్తుంటారు ఆయన అంటే కూడా చూసాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు ఎంతగా విసిగిపోవడం వల్ల లేదంటే పరిపాలనలో లోపాల వల్ల మొత్తానికి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నాడు. దానికోసం హైకోర్టులో పిల్లు కూడా వేశారు. బట్ హైకోర్టు ఒక 2-3 వారాలకు వాయిదా వేసినట్టుంది. అది ఇంకా తీర్పు రావాలి. మరోవైపు ఎంత ఘోర పరాభవం అయిన తర్వాత తోటి నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాల్తే కత్తియుద్ధానికి దిగిన నాయకులు ఉండేవారో అటువంటి వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఆయనకి ట్రోల్స్ చేస్తున్నా, విమర్శిస్తున్నా, మాట్లాడుతున్నా ఎవరు బయటికి రావట్లేదు. అంటే మేబీ పరాభవం, ఓటమి అనే ఒక దీంట్లోంచి బయటికి రాలేదా, లేదంటే గతంలో ఎవరైతే ఇష్టాసారంగా నోరు పారేసుకున్నారో మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తే వీళ్ళని ఇంకా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకు కూడా ఎంతమంది నాయకులు కొద్దిమందే కనిపించారు మనకు ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ధర్నాలో కూడా. సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలోకి వెళ్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎక్కడో చివరి వరుసలో ఎక్కడో స్థానం కల్పించారు అనుకోండి. అది ఇంకా ఘోర పరాభవంలాగా అవమానకరంగా ఉండొచ్చు అనే ఉద్దేశము. గతము ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దారుణం ఏంటి అని కూడా అనిపిస్తుంది. సో అవన్నీ తట్టుకోలేక మొత్తానికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేకే ఆయన మొదటి రోజు నల్ల కండువాలతో వెళ్ళారు. రెండో రోజు నుంచి వెళ్లకుండా ధర్నా పేరుతో ఢిల్లీ వెళ్ళారు. బట్ పేరు ధర్నా కానీ తెర వెనుక లాబింగ్ కోసం వెళ్ళారనే వార్తలు కూడా మనం చూసాం. మేబీ అయితే అయిండొచ్చు. ఇండియా కూటమిలో నుంచి సపోర్ట్ చేశారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరు. అండ్ మోరోవర్ వెంటనే షర్మిలా గారు కూడా దానికి కౌంటర్ అటాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, మీరు కాంగ్రెస్ని కోరితే ఖచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చేదేమో. ఏ కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చారు, మళ్ళీ ఆ కాంగ్రెస్కి మీరు ఎలా అడగలేకపోయారో అందుకే కాంగ్రెస్ కూడా సైలెంట్గా ఉంది అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. సో ఇప్పుడు ఈవెన్ పోనీ రాష్ట్రంలో ఉందామన్నా కూడా పులివెందులో వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఏదో చెప్తున్నారంట. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద అభిమానంతో ఉన్నవాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, అయ్యా మీరు గతంలో ఇలా చేయకపోతే బాగుండేది, మీరు వాళ్ళని దగ్గర చేర్చుకోకపోతే బాగుండేది, వీళ్ళకి పథకాలు పెట్టకపోతే బాగుండేది అని రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. లేదా మీరు అవినాష్ రెడ్డి గారిని ఎందుకో బాగా సపోర్ట్ చేస్తున్నారు, అది కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు అని ఇలా కూడా చెప్తున్నారంట. సొంత నేతలే వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు సంథింగ్ అలాగా అన్ని రకాలుగా ఒక్కొక్క ఎవరికి తోచిందో చెప్తున్నారు. అరే ప్రతి ఒక్క ఇంతకుముందు ఈయన ఎవరి మాట వినేవాడు కాదు, అటువంటి ఇప్పుడు అందరూ ఈయనకి చెప్పేసరి అంతే కదా. ఓడిపోయిన సరే ప్రతి ఒక్కడు వచ్చి భుజం తడతాడు, సరేలేరా పోలేరా నెక్స్ట్ టైం చూద్దాంలా అని చెప్పి ప్రతి ఒక్కడు మనకి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడతారు. సో ఈయన కూడా ఓడిపోయే స్థితిలో ఉన్నాడు కాబట్టి అందరి మాటలు వినాలి. అప్పుడు కూడా ఈయన నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఉన్న ఈ కాస్త ఆదరణ కూడా పోవచ్చు. సో అందుకు ఈ బాధలన్నీ పడలేక ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. బెంగళూరు కూడా ఆయన మీద కేసులు ఈడీ జప్తు చేసినప్పుడు, సిబిఐ కేసులు అయినప్పుడు కూడా బెంగళూరులో కూడా ఒక మహా ప్యాలెస్ ఉంది, జగన్ ప్యాలెస్ చూసామంటే 2 కళ్ళు చాలు అని చెప్పి అప్పట్లో కొన్ని టీవీ ఛానల్స్ కూడా ప్రచురించాయి, మనం చూసాం. అది రియల్గా చూడలేకనే పేపర్లో కూడా వచ్చింది. సో పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది, అది సంథింగ్ యలహంక అని ఏదో ఏరియా అనమాట బెంగళూరులో. సో ఒక రాజభవనం తలపించేలా ఉంటుంది. సో ఆయన ఇప్పుడు అక్కడే ప్రశాంతంగా ఉంటుంటాడు, అక్కడ నుంచి ఆయన కార్యకలాపాలన్నీ చేస్తుంటాడు అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ మరి మనుగడ లేక ఉన్న పరిస్థితి మింగుడు పడక మేబీ బెంగళూరు ఎక్కువ వెళ్తున్నారట. ఎందుకంటే గడిచిన నెల రోజుల్లో కూడా ఒక 4 సార్లు బెంగళూరు వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. అయితే బెంగళూరు వెళ్ళడం వెనక కూడా ఇంకో రీజన్ ఉంది.
అక్కడ డీకే శివకుమార్ గారిని కలిసి ఆయన ద్వారా మరలా కాంగ్రెస్తో మంత్రాలు జరపడానికి కానీ కాంగ్రెస్లో విలీనం కాదు కానీ అట్లీస్ట్ ఇండియా కూటమిలో వన్ ఆఫ్ ది పార్టీగా ఉండేలాగా కూడా మంత్రాలు జరుపుతున్నారన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తప్పులేదు, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏ అండా లేదు. సెంట్రల్లో ఏదో ఒక నేషనల్ పార్టీ అండ ఉండాలి. నేషనల్ పార్టీలు ఏంటి ఏవి ఉన్నాయి? మేజర్గా రెండే కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ కనిపిస్తుంది, రెండోది కాంగ్రెస్ కనిపిస్తుంది. బీజేపీలు ఏం చెప్పినా చేసేసి బీజేపీ వాళ్ళు రాజ్యసభలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము, మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం వింటారు, మనతోనే కనీసం ఈసారి కూడా ఎన్నికలకు వెళ్తారు అనుకున్న నేపథ్యం కూడా లేదు. ఎందుకు? ఎన్డీఏ కూటమిలో బలంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు నిలబడ్డము. ఎన్డీఏ కూటమి కూడా లేదు, బాబు గారు లాంటి వ్యక్తులు మనకు అవసరం. మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే బాబు గారు లాంటి ఉద్దండు అంత వ్యూహాత్మక రచనలు చేసే వ్యక్తి మనకు కావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో మరలా టీడీపీ జనసేన కలిసిపోవడం. ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఎన్డీఏలోకి వెళ్ళలేని పరిస్థితి. ఇంకే పార్టీ ఉంది? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి వెళ్ళగలరా? కాంగ్రెస్ కూడా వెళ్ళలేరు. ఎందుకు? అదే కాంగ్రెస్ విభేదించి కాంగ్రెస్ మీద దుయ్యబట్టి అదే సోనియా గాంధీ గారి మీద వాళ్ళ సొంత పత్రిక మీద రకరకాలుగా అన్ని రచనలు అన్నీ రాసి ఎడిటోరియల్ అన్నీ రాసి చూపించి అంత విభేదం తెచ్చుకున్నాక ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్ళ మీద రైడ్స్ చేయించిందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన కేసులే ఇంకా ఇప్పటికీ ఆయన ఎదుర్కొంటున్నారు. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తే అరే ఏ కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారో మరి ఇప్పుడు అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జత కట్టారంటే అసలు ఏమున్నాయిరా రాజకీయాలు అనేస్తారేమో అనియొచ్చు. లేదా విలీనం చేసేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. 10 ఏళ్ళ పాటు ఒక్క సీటు లేకపోయినా అలాగే ప్రజల్లోకి వెళ్ళాడు, తిరిగాడు. ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సో ఈయన 11 సీట్లు ఉంచుకొని ఈయన ఇంత డేలా పడిపోతే ఎలాగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటోడు గెలిచిన ఒక్క సీటు కూడా వేరే వెళ్ళిపోయారు. మీకు 11 సీట్లు ఉన్నాయా? మీరు డేలా పడితే ఎట్లా? మీరు ధైర్యంగా మళ్ళీ ఉంటే కదా నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం అప్రోచ్ అవ్వగలం. మీరు ఇప్పటి నుంచి ఇలాగ మొహం చాటేస్తే చాలా కష్టం అని ప్రతి ఒక్కడు నీతులు చెప్తున్నారంట. ఇవన్నీ బాధలు పడలేక ఇంకా లాభం లేదని ఆయన ఎప్పుడు ఇంతకుముందు బిజినెస్లు ఏవైతే ఎక్కడి నుంచి అయితే నడిపించారో అదే ఆ సామ్రాజ్యం వెళ్తే అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనకు కాబట్టి జనాదరణ ఉన్న నేత, మాజీ ముఖ్యమంత్రి. కన్నడ వాళ్ళకి అంతేం ఉండదు కదా. పైగా వైఎస్ఆర్సీపీ అనేది కేవలం ఆంధ్రాకే పరిమితం, తెలంగాణ కూడా లేదు, ప్రాంతీయ పార్టీ. సో కన్నడకి ఓకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంతవరకే, కానీ అంత ఇదిగా వాళ్ళకి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఈయన మేబీ బిజినెస్ పైన అవ్వచ్చు, లేదా నెక్స్ట్ పార్టీ పటిష్టత మీద ఆలోచన అవ్వచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడే కొంచెం ఆలోచనలు కూడా వస్తాయి. సో మేబీ అందుకే ఆయన అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తుండొచ్చు నేను అనుకోవడం. బట్ చాలామంది అనుకోవడం ఏంటంటే డీకే శివకుమార్ గారితో కలిసి లోకల్గా ఉంటే ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలిసి మంత్రాలు జరిపించే అవకాశం ఉంది. ఈవెన్ ములాయం సింగ్ యాదవ్ ఆయన వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్తో కూడా టచ్లో ఉన్నారు. సో ఆయనతో కూడా మంత్రాలు నేర్పుతున్నారు. ఏ క్షణాన్ని ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ అయినా కూడా తప్పులేదు, ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఒక నేషనల్ పార్టీ ఏదోతో సపోర్ట్గా ఉంటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.